ఈ రోజుల్లో ఏ చిన్న డౌట్ ఉన్నా పనులు త్వరగా పూర్తవ్వాలన్నా కూడా చాలా మంది ఏఐ చాట్ బోట్స్ ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, గ్రోక్ లాంటి టూల్స్ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కొత్త కొత్త ఏఐలు వస్తుండటం, పాతవి అప్డేట్ తీసుకురావడంతో ఏఐ వాడకం ఇంకా పెరిగిపోయింది. కానీ ఇక్కడే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఏఐ టూల్స్ ఎంత స్మార్ట్ గా కనిపించినా వాటికి మనం ఇచ్చే సమాచారమే కీలకం. ఓటీపీలు, బ్యాంక్ పాస్వర్డ్లు, ఆధార్ నెంబర్లు, అకౌంట్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం ఏఐలో టైప్ చేయడం అంటే మన భద్రతను మనమే ప్రమాదంలో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అలాగే కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఆర్థిక విషయాలు బహిరంగపరచడం కూడా మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. చాలా వరకు ఇప్పుడు ఏఐని డాక్టర్ గా ఫీల్ అవుతూ ఆరోగ్య విషయంలో కూడా ఏఐ సలహా తీసుకుంటున్నారు. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఏఐని డాక్టర్లా భావించి మందులు అడగడం చాలా వరకు ప్రమాదకరం. కొన్నిసార్లు ఏఐ ఇచ్చే సమాచారం తప్పుగా ఉండే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే హ్యాకింగ్, పన్నులు ఎగ్గొట్టడం లాంటి చట్ట విరుద్ధమైన ప్రశ్నలు ఏఐని అడగడం కూడా మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టొచ్చు. టెక్నాలజీ మనకు సహాయం చేయాలి, కానీ మన జీవితాన్ని ప్రమాదంలో పెట్టకూడదు. ఏఐని వాడండి, కానీ జాగ్రత్తగా వాడండి. మీ ప్రైవసీ, భద్రత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త.